నమస్తే. సలార్ 2023 ఎండింగ్లో ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సలార్ పార్ట్ 2 చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత షూటింగ్ మొదలు పెడతారు. సో పార్ట్ 2 చాలా కాలం తర్వాత రాబోతుంది అనేటువంటి వార్తలకు చెక్ పెడుతూ దాని నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి సలార్ 2023 ఎండింగ్లో ఒక ఘనమైన వీడ్కోలు అయితే ఇచ్చేసింది. అదే 2023కి ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీని, బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ మూవీ ఏంటంటే సలార్ అని చెప్పుకోవచ్చు. అయితే పార్ట్ 2 గురించి లేటెస్ట్ అప్డేట్ ఏం చెప్తారు? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా గ్యాప్ ఉంటుంది. మధ్యలో కమిటీ అయిన సినిమాలు ఉన్నాయి. మారుతితో చేస్తున్న రాజాసాబు కానీ, లేకపోతే యానిమల్ డైరెక్టర్ స్పిరిట్ సినిమా కానీ, ఈ రెండు అయిపోయిన తర్వాత చేస్తారేమో అని అనుకున్నారు. కానీ అవేమీ కాదు. మార్చిలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది ఈ పార్ట్ 2, సలార్ పార్ట్ 2 అనేది లేటెస్ట్ సమాచారం. అంటే ఎందుకంటే ఒక సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. బాహుబలి 2కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. అట్లా గ్యాప్ కాకుండా ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ అయిపోయి ఉంటుంది. ఇది ఏదో చాలా తక్కువ పార్ట్ షూటింగ్ మిగిలి ఉంటుంది. అట్లా కలికి సినిమా అయిపోయింది, దాదాపు రిలీజ్ కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఈ మార్చి నుంచి ఈ సినిమా కంప్లీట్ చేసుకుంటే ఇక గొడవ ఉండదు కదా, గ్యాప్ లేకుండా సలార్ 2 రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్లాన్ చేశారని సమాచారం. అయితే మొత్తానికి సలార్ సినిమా చూసాం కాబట్టి, సలార్ సీజ్ ఫైర్ 1 మనం చూసాం కాబట్టి, సీజ్ ఫైర్లో కూడా మొత్తం ఆద్యాంతం మొత్తం సినిమా చూస్తే పూర్తి రిమోట్ అంతా కూడా ప్రభాస్ వాళ్ళ మదర్ చేతుల్లో ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తాం. అయితే నెక్స్ట్ రాబోతున్న పార్ట్ 2లో కూడా ఆవిడదే చాలా కీలకమైన రోలు, ఆవిడ నుంచే పూర్తి కథ టర్న్ అవుతుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇద్దరు మిత్రులు బద్ధశత్రులుగా మారారనే కథ కాబట్టి, ఆ ఇద్దరు మిత్రులకి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఆ ఇద్దరితోనూ చాలా అన్యోన్యంగా ఉండటం, అంటే ఫ్రెండ్ అయినా కానీ పృథ్వీరాజ్ సుకుమారంతో కూడా చాలా తన కొడుకులాగానే చూస్తుంది. మన ఈశ్వరరావు చేసిన ఆ పాత్ర చూసాం మనం. అయితే వీళ్ళు బద్ధశత్రులుగా మారిపోయి కొట్టుకునే దశ వస్తుంది సెకండ్ పార్ట్కి వచ్చేసరికి. వీళ్ళు తలబడిపోయి 2 సింహాలు ఢీకొన్న టైంలో వాళ్ళు ఆపడానికి ఇక వీళ్ళ అమ్మ మళ్ళీ ప్రవేశిస్తుందని సమాచారం. దాంతోపాటు మరి వీళ్ళ నాన్నగారు ఎవరు, ప్రభాస్ తండ్రి ఎవరు, ఆ పాత్ర కొంతవరకు ఉంటుంది నేను అనుకోవటం. ప్రథమార్థం అంతానేమో తండ్రి పాత్రలోకి వచ్చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో మాత్రం ఈ ఇద్దరు ఢీకొనే సన్నివేశాలే ఉంటాయి నా అంచనా. ఎందుకంటే కథ చెప్పాలి కాబట్టి వాళ్ళ నాన్న ఎవరు, కాన్సార్ సీట్ ఎవరిది, ఇలాంటి అంశాలు చర్చించాలి కాబట్టి ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి ప్రభాస్ తండ్రి పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ తండ్రి పాత్ర కూడా ప్రభాస్ పోషించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్ళు క్లైమాక్స్లో మాత్రం వీళ్ళు ఢీకొంటారు. ఇలా కొనసాగుతుంది అనుకుంటున్నా. దానికి సంబంధించి ఎందుకు కొట్టుకోవద్దు మీరు, అసలు కథ ఇదని రివీల్ అవ్వటం, అప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ కనువైపు కలగటం, మళ్ళీ ఫ్రెండ్తో అన్యోన్యంగా మారిపోవడం, అక్కడ ముగించవచ్చు అని నా అంచనా. అయితే ఇక్కడ మనం చూసే ఇంతకుముందు కూడా మన బాహుబలిలో చూస్తే అమరేంద్ర బాహుబలి అన్నట్టు, నెక్స్ట్ ఈ మహేంద్ర బాహుబలి, ఇలాగా సేమ్ మళ్ళీ బాహుబలి మళ్ళీ చూడబోతున్నాం. ఎందుకంటే ప్రభాస్ని తండ్రి కొడుకులు 2 పాత్రలు కూడా తనే వహించింది. ఒక పక్కన బాహుబలి అయితే మరో బాహుబలి అని అనుకోవచ్చా దీన్ని? అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే కథ ప్యాటర్న్ దాదాపు ఇంచుమించు ఒకే టైప్లో ఉంది. రాణాను ప్రభాస్ తలబడే సన్నివేశాల పరంగా చూసుకున్నా కానీ, అంటే ఆ సినిమా వేరు ఆ కథ వేరు, కానీ అంటే లైన్ మాత్రం చూసుకుంటే ఒకే ప్యాటర్న్లోనే ఉంది. అక్కడ రాజ్యం కోసం చేసిన ఫైట్, ఇక్కడ సీట్ కోసం చేసిన ఫైట్, అదే చూపించుకోవాల్సి వస్తుంది. మరి అంటే కొద్దిగా వేరియేషన్ చేసుకుంటే పోయేది. అంటే ఈ సినిమా ఏంటంటే మనకి కన్నడ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే రీమేక్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి రీమేక్ కాబట్టి వాళ్ళు అదే కాదని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి దాదాపు అదే చెప్పారు. కొంత మార్పులు చేర్పులు చేసి స్పాన్ పెంచి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సలార్ 2 కూడా పెద్ద హిట్ అవుద్ది. శౌర్యాంగ పర్వం దీనికి పేరు పెట్టారు కాబట్టి, ఫస్ట్ పార్ట్ ఏమో సీజ్ ఫైర్ అన్నారు, సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం అన్నారు కాబట్టి ఎక్కువ ఫైట్స్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి. అది సో మొత్తానికి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్కి 2023లో ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫీట్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ 2024లోనే సలార్ పార్ట్ 2 రాబోతుందా లేదా? ఖచ్చితంగా వచ్చేస్తుంది, 24లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఎట్లాగో కలికి సినిమా రిలీజ్ కాబోతుంది మే 9 డేట్ ఇచ్చారు కాబట్టి. అయిపోయిన తర్వాత ఇయర్ ఎండింగ్ దసరాకో ఎప్పటికో నేను అనుకోవడం కొంత పార్ట్ చాలా వరకు అయిపోయి షూటింగ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ వల్ల ఈ సెకండ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. లేని పక్షంలో సంక్రాంతిలో చాలా సినిమాలు ఉన్నాయి వచ్చే సంక్రాంతికి. ఆ సంక్రాంతికి దాకా వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అది అయితే ప్రభాస్కి చాలా సినిమాలు ఉన్నాయి. మీరు అన్నట్టు మే 9th కలికి రిలీజ్ కాబోతుంది, దాని డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి రాజాసాబ్ మారుతి డైరెక్షన్లో రాబోతుంది.
సో ఇది కూడా 2024లో వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవేళ కల్కి, రాజాసాబ్, దాంతోపాటు సలార్ పార్ట్ 2, సో ఒకే ఇయర్లో 3 సినిమాలు వచ్చింది అంటే మనకు సో కలెక్షన్స్ పర్వం అనేది భారీ ఎత్తున ఉంటుందని చెప్పి అంటే అవకాశం లేదు. ఒకే సినిమా ఒకే సంవత్సరంలో 3 సినిమాలకి అవకాశం అయితే లేదు. మీరు చెప్పినట్టు రాజాసాబు ఇప్పట్లో అవ్వకపోవచ్చేమో, అది ఉండొచ్చు అని చెప్పలేం. కానీ నేను అనుకోవటం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. ఏదో ఒక సినిమా మాత్రం మళ్ళీ 2025కి వెళ్ళిపోతుంది. మళ్ళీ లేకపోతే 2025లో ప్రభాస్ సినిమా ఏది అనుకుంటే ఏముంటుంది? ఆ సమస్య ఉంది. ఇప్పుడు స్పిరిట్ ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం 2 సినిమాలకి అయితే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి సలార్ పార్ట్ 2 మనకి ఈ ఇయర్లోనే రాబోతుంది అని చెప్పేసి అనుకుంటే, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దానికన్నా కలెక్షన్స్ ఎక్కువ కొల్లగొట్టే అవకాశం ఉందంటారా లేదంటారా? అవకాశం ఉంటుంది. బాహుబలికి ఎంత వచ్చినాయి, బాహుబలి 2కి ఎంత వచ్చింది, అది కంపారిజన్ కనపడుతుంది కదా. ఉగ్రం రీమేక్ అంటున్నాం కాబట్టి, ఉగ్రం తర్వాత కథగా కొనసాగింపుగా దీన్ని మలిచారు కాబట్టి, ఇది సలార్ 2 అనేది మంచి హిట్ సినిమాగా, పెద్ద హిట్ సినిమాగా మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ప్రశాంత్ నీల్ కూడా వేరే సినిమాలతో హీరో ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. కమిట్మెంట్స్ ఉంటాయి డైరెక్టర్లకి. కాబట్టి ఒకే సినిమాతో పెట్టి కూర్చుంటే కష్టం. సో మొత్తానికి సలార్ పార్ట్ 2 అయితే రాబోతుందో అతి తొందరలో ఏందో గుడ్ న్యూస్ కింద ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం సార్, మొత్తానికి ఈ ఇయర్లో వాళ్ళు ఏ డేట్ ఇస్తారో, ఎలాంటి హిట్ కొడుతుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి సలార్ పార్ట్ 2 మాత్రం ఇదే ఇయర్లో 2024 ఎండింగ్ లోపల రిలీజ్ అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.